హలో గాయస్, నమస్కారం. అందరు బాగున్నారు కదా? ఈరోజు వీడియో వచ్చేసి పర్పుల్ యామ్ గురించి. ఇది చూడండి, మంచి పర్పుల్ కలర్లో ఉంటుంది కదండి. ఈ పర్పుల్ యామ్కి వైట్ యామ్, వైలెట్ యామ్ అని కూడా పేర్లు ఉన్నాయి. సో ఇట్స్ అ రూట్ వెజిటబుల్ అనమాట. చూడ్డానికి చామగడ్డ లాగా ఉంటుంది, బట్ చామగడ్డ కాదు, ఇది యామ్ ఫ్యామిలీలో వస్తుందండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. మా ఇంట్లో హార్వెస్ట్ చేసిన గడ్డలు ఇవి పర్పుల్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కలర్లో కూడా ఉంటుంది. నాకు ఆఫ్ వైట్ కలర్లో ఒక గడ్డ దొరికింది, మిగిలినవన్నీ పర్పుల్ కలర్దే. మా చిన్నమ్మ 2 years బ్యాక్ ఈ పర్పుల్ యామ్ని పతిపెట్టింది. యాక్చువల్గా కేరళలో ఇంటి వెనకాల కొంచెం ప్లేస్ ఉంటే చాలు, ఒక చిన్న పీస్ పర్పుల్ యామ్ కట్ చేసి ఏదైనా పెద్ద చెట్టు కింద పతి పెడతారు. అది తీగలా పెరిగి పెద్దగా అయి ఆ మొక్క పైకి ఎక్కి చెట్టు పైకి వెళ్తుంది. ఇది ఎన్ని రోజులైనా అక్కడే ఉండి భూమి కింద గ్రో అవుతూ ఉంటుందండి. చూడండి, మొదటి చిన్న గడ్డ దొరికాయి నాకు. ఇది చూడండి, ఇవి తీగలు అన్నమాట. తీగలు చాలా చిన్నగా ఉంది కదా, సన్నగా చెట్టు పైకి అది ఎక్కింది. కానీ భూమి కింద చాలా పెద్ద గడ్డ ఉండాలి. ఆ గడ్డ భూమి కింద చాలా డీప్గా వెళ్ళిపోయి ఉంటుంది. అది పగిలిపోకుండా పైకి తీయడం చాలా పెద్ద వర్క్ అనమాట. సో రోషన్ బ్రో ట్రై చేశాక బాబాయ్ ఆ వర్క్ చేయబట్టారు. చిన్నమ్మ చూస్తూ ఉంది. యాక్చువల్గా పర్పుల్ కలర్ యామ్ కోసం నేను చూస్తూ ఉంది, బట్ ఒక్క వైట్ యామ్ వచ్చింది. ఆ తర్వాత ఒక చిన్న పర్పుల్ గడ్డ వచ్చింది. లిటరలీ ఐ వాజ్ ఓవర్ ద మూన్ దెన్, బికాజ్ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద పర్పుల్ వన్. ఇది చూడండి, బాబాయ్ ఒక పెద్ద గడ్డని పైకి తీసుకున్నారు. ఇంకా చాలా పార్ట్స్ భూమి కింద ఉంది, కానీ గొయ్యి పెద్దగా డీప్గా మనం చేయలేము. ఎందుకంటే జాక్ ఫ్రూట్ చెట్టు కింద పెట్టాం కదా, అది పెద్ద ట్రీ కదా, దానికి హార్మ్ఫుల్ అవుతుంది కదా, అందుకే మేము వర్క్ స్టాప్ చేసాము. ఇది చూడండి, ఇన్ని గడ్డలు వచ్చాయి. ఆల్మోస్ట్ అబౌట్ 10 kg పైన, 10 kg పైన గడ్డలు దొరికాయి మాకు. మట్టితో పాటు ఉంది, బట్ చాలా హెవీగా ఉందండి. దీనికి స్పెషల్గా సీజన్ అనేది ఏమి ఉండదు, అన్ని సీజన్లో ఉంటుంది. అంటే ఇది ఒక 2 years బ్యాక్ మా చిన్నమ్మ పెట్టిందనమాట. సో 2 years తర్వాత కూడా అది భూమి కిందనే ఉండి పెరిగి 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 పెద్దగా అయింది. యాక్చువల్గా మేము వర్క్ స్టాప్ చేసాం కదా, దాని కింద ఇంకా ఉన్నాయి, చాలా పెద్దగా డీప్గా కిందకి ఉంటుంది అన్నమాట. సో ఈ పర్పుల్ యామ్ అనేది మన హెల్త్కి చాలా మంచిదని నేను చెప్పాను కదా. దీంట్లో చాలా న్యూట్రిషియస్ బెనిఫిట్స్ ఉందండి. దీనిలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, విచ్ రిడ్యూస్ అవర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. అండ్ దీంట్లో ఫైబర్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ ఏ అండ్ సి, ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంది. సో ఇది చాలా మంచిది, మన హెల్త్కి తింటే బాగుంటుంది. So this video is about our harvesting moments of purple yam at the backyard of my house. So purple yam ni cook cheyadam next video lo chupistanu. Stay tuned. Thank you guys for your time.